వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ టేస్టీ యమ్మీ సింపుల్ రెసిపీ వెజ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో ఈజీగా చేసుకోవడం ఎలానో చూసేద్దాం రండి. ముందుగా ఈ కప్తో 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ వాష్ చేసుకుని అరగంట ముందు నానబెట్టుకుంటున్నా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాలు, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ గోల్డెన్ పింక్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమోటాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా టమోటా మగ్గే వరకు ఫ్రై చేసుకొని తర్వాత వెజిటేబుల్స్ క్యారెట్, పొటాటో, బీన్స్, గ్రీన్ పీస్, ఇవే కాదండి ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు వెజ్ పలావ్లో. తర్వాత అవన్నీ ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ ఫ్రై చేయనక్కర్లేదండి, మన కుక్కర్లో కదా ఇవన్నీ బేనే మగ్గిపోతాయి. ముందుగా 10 నిమిషాలు వేడినీటిలో నానబెట్టుకున్న మిల్ మేకర్లు వాటర్ తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో ఒకసారి చక్కగా ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని తర్వాత అరచక్క నిమ్మబద్ద రసాన్ని వేసుకోవాలి. ఎక్కువ నిమ్మరసం వేయద్దు. తర్వాత 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి అండ్ 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా. ఒకసారి అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ దగ్గరికి మగ్గిపోయాక 2 స్పూన్స్ కారం, కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, అండ్ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, 2.5 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయే వరకు కూడా ఫ్రై చేయాలి. కొంచెం మంచిగా కలుపుతూ ఉంటే మాడకుండా ఉంటుంది. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యం కాబట్టి గట్టిగా గరిటెతో కలిపేయకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్ నుంచి మధ్యలోకి తీసుకుంటే బియ్యం విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలోనే సాల్ట్, కారం అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. తక్కువైతే వేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఇది ఒక 20 మినిట్స్ మనము లో ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోద్ది. విజిల్ వచ్చినా రాకపోయినా 20 మినిట్స్ తర్వాత ఆపేయండి. ఎప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసినప్పుడు విజిల్ని పైకెత్తి చూడండి, ప్రెషర్ ఉంటే పోతుంది. సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకోగలిగి వెజ్ పలావ్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.